సేవ చేయడానికి సివిల్ సర్వీస్ గొప్ప మార్గమని సంకల్పించింది. లక్ష్యాన్ని సాధించేందుకు ఆమె తపనకు పట్టుదల జోడించింది. నేటి ఓటమి రేపటి గెలుపు అని పేరెంట్స్ ఇచ్చిన స్ఫూర్తి ఆమెకు ఉత్సాహాన్నిచ్చింది. లక్ష్యం చేరే వరకు విశ్రమించవద్దన్న సూక్తిని వీడలేదు. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 520 ర్యాంకు విజయాన్ని సాధించి విజయవాడకు వారి తెచ్చిన హర్షితకు హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈమె పేరు మేదర హర్షిత. విజయవాడ చిట్టినగర్ సమీపంలో నివసించే పోలీసు అధికారి సుధాకర్ చంద్రలీలల కుమార్తె. ఆడపిల్లకు చదువే ఆస్తి, విద్య ద్వారానే ఉన్నత స్థితికి చేరుకోవచ్చన్నది పేరెంట్స్ నమ్మకం. అందులో భాగంగా హర్షితను పేరుగాంచిన ఎట్కిన్సన్ స్కూల్లో ప్రాథమిక హైస్కూల్ విద్యను చదివించారు. అక్కడ పడిన పునాదే ఆమె ఉన్నత విద్యను ఈజీగా వంట పట్టించుకునేందుకు దోహదపడింది. 10వ తరగతి పూర్తవగానే ఒత్తిడి లేని చదువు ఉండాలంటూ మొగల్రాజపురంలోని శారదా కాలేజీలో ఇంటర్మీడియట్ చేర్పించారు. ఆపై వీఆర్ సిద్ధార్థ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. తండ్రి మానవత్వం, సమాజ దృక్పథం ఉన్న అధికారి కావడంతో హర్షితకు తండ్రి నుండి సేవా దృక్పథం నరనరానికి ఎక్కింది. ఈ క్రమంలోనే ఆమె చిన్నప్పుడే హ్యాపీ ఇండియా పేరుతో విద్యకు ఉన్నత ప్రాధాన్యతను, విద్య ద్వారా పేద వర్గాల్లో వచ్చే మంచి మార్పును చాటి చెబుతూ ప్రాజెక్టు చేసి మన్ననలు పొందింది. డిగ్రీలో ఉన్నప్పుడే సివిల్ సర్వీస్ సాధించాలని మనసులో పడింది. అనుకున్నదే తడవుగా ఢిల్లీ వెళ్లి శిక్షణ పొందటం, ఆపై ప్రిలిమ్స్ రాయటం, అర్హత సాధించలేకపోవటం చకచకా జరిగాయి. ఏదైనా చిన్న బాధ కలిగితేనే ఓర్పు తక్కువతో నిరాశ చెందే ఈ రోజుల్లో హర్షిత ఏమాత్రం కుంగక, అదరక, బెదరక రెట్టింపు ఉత్సాహంతో మరింత కసిగా, పట్టుదలతో ప్రిపేర్ అయ్యి మరోసారి పరీక్షకు హాజరైంది. ఇలా ఓటమిని పాజిటివ్ గా తీసుకుని చేసే ప్రయత్నంలో ఆమె ఎన్నో మెలకువలు చేసినా తప్పులు సరిచేసుకుని ప్రయత్నాన్ని వీడకుండా రోజుకు 8 గంటల పైబడి చదవసాగింది. నా పేరు హర్షిత మేదరా అండి. రీసెంట్గా డిక్లేర్ చేసిన యూపీఎస్సీ రిజల్ట్స్లో 520 ర్యాంక్ వచ్చింది నాకు. అండ్ దీని గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ సుధాకర్ గారు, ఆయన ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. అండ్ మా మదర్ చంద్రలీల గారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను చాలా సపోర్ట్ చేసి, మోటివేట్ చేసి, నువ్వు ఒకసారి ఓడిపోయినా కూడా, ఒకసారి క్వాలిఫై అవ్వకపోయినా కూడా యూ విల్ డూ ఇట్, ఎప్పటికైనా సాధిస్తావు అని చెప్పి చాలా మోటివేట్ చేశారండి. నేను చిన్నప్పుడు స్కూలింగ్ అంతా ఎట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్లో చేశాను, 1 టౌన్లో. అండ్ తర్వాత ఇంటర్ వచ్చేసి శారదా జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. ఆ తర్వాత బీటెక్ చేశాను, వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సిఎస్సి చేశాను. సిఎస్సి 3rd ఇయర్ 4th ఇయర్లో ఉండగా నాకు ఈ సర్వీస్ సెక్టర్ మీద బాగా ఇష్టం పెరిగింది. అండ్ 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను హ్యాపీ ఇండియా అనే ప్రాజెక్ట్ చేసేటప్పుడు దానిలో భాగంగా ఎడ్యుకేషన్ సెక్టర్ మీద వర్క్ చేయడము, అండ్ స్లమ్స్లో పిల్లల్ని మోటివేట్ చేసి స్కూల్స్లో చేర్పించడము లాంటి ఇనిషియేటివ్స్ వల్ల కూడా నాకు చాలా సర్వీస్ మీద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అలాంటి సర్వీస్ చేస్తే అని అనిపించింది. అప్పటి నుంచి అండ్ 3rd 4th ఇయర్ ఉన్నప్పుడు కరోనా వచ్చింది. ఆ టైంలో మా ఫాదర్ ఒక ఇన్స్పెక్టర్గా ఎంత బాగా పనిచేశారు, ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారు, అవన్నీ చూసాక కూడా ఇదే నాకు బెటర్ ఆప్షన్ ఏమో టు సర్వ్ ద పీపుల్, అండ్ నేను కూడా సాటిస్ఫైడ్గా బతకగలుగుతాను అని నాకు అనిపించింది. సో దానికోసం సివిల్ సర్వీసెస్ వైపు వెళ్దామని నిర్ణయించుకున్నాను. అవసరమైన మెటీరియల్స్, లైబ్రరీ, డిజిటల్ బుక్స్ ను వెతికి మరీ అవపాసన పట్టి ముందుకు సాగింది. చివరకు యూపీఎస్సీలో గతేడాది రాసిన పరీక్ష ఫలితాలు వెలువడగానే హర్షిత 520వ ర్యాంక్ సాధించగలిగింది. ఇంకేముంది, ఒక్కసారిగా ఆమె పేరు మారుమ్రోగింది. పేరెంట్స్ కన్న కలలను ఆమె సాధించబోతుంది. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్లకు తన వంతు సందేశాన్నిచ్చారు హర్షిత. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఢిల్లీలో ఒక 10 months 11 months కోచింగ్ తీసుకున్నాను. తర్వాత నుంచి ఇంటికి వచ్చి 3 years నుంచి విజయవాడలోనే ఉండి ప్రిపేర్ అవుతూ వచ్చాను. ఈ ప్రిపరేషన్ టైంలో నేను ఫస్ట్ 3 times ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. బట్ దెన్ దిస్ టైమ్ ఫస్ట్ మెయిన్స్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూలో ఒకేసారి క్వాలిఫై అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఈ మధ్యలో నేను ఈవెన్ గ్రూప్ 1 కూడా రాశాను. ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళినా అవి కూడా క్వాలిఫై అవ్వలేకపోయాను. సో ఇవన్నీ కొంచెం డీమోటివేట్ చేస్తూ ఉన్న లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ, చదివే కాకుండా నా హాబీస్ని పర్స్యూ చేస్తూ, ఫ్యామిలీతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ, ఇతర నాట్ యూపీఎస్సీయే కాకుండా వేరే వేరే బుక్స్ చదువుతూ నాలెడ్జ్ని పెంచుకుంటూ అట్లా లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఐ కుడ్ మేక్ ఇట్ టు దిస్ డే. అండ్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నానండి ఈ సక్సెస్ వచ్చినందుకు. ఆడపిల్ల కదా అని ఏమాత్రం వెనుకంజ వేయలేదు. తను వెన్నంటి ప్రోత్సహించారు సుధాకర్. కూతురు సాధించిన విజయానికి తండ్రి సుధాకర్ సంతోషానికి అవధుల్లేవు. తాను చిన్న అధికారిని అయినా పోలీస్ బాసులు తెలిపే అభినందనలను ఆయనపై మరింత బాధ్యతను పెంచాయంటున్నారు సుధాకర్. జీవితంలో సేవను మించినది ఏమీ లేదని, సివిల్ సర్వీసెస్ ద్వారా హర్షిత అవకాశం ఉన్నంత వరకు సమాజానికి తన సేవలు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మా పాపకి 520 ర్యాంక్ రావటం చాలా సంతోషం. చాలా కష్టపడి చదివింది. జస్ట్ నేను కానీ నా భార్య కానీ సపోర్ట్ చేయటం వరకే. మొత్తం ఆమె రాత్రనక పగలనక చాలా బాగా కష్టపడి చదివింది. ఢిల్లీలో ఉన్నప్పుడు ఒంటరిగా, ఆడపిల్లైనా కూడా ఒంటరిగా ఉండి ధైర్యంగా ఉండి ఇతర పిల్లలకి మార్గంగా చూపించింది. చాలా సంతోషం మా పాపకి ర్యాంక్ రావటం. చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నా లైఫ్లో నేను ఎస్ఐగా సెలెక్ట్ అయినప్పుడు ఎంత ఫీల్ అయినా దానికి త్రిబుల్ అంత చాలా సంతోషం. మాకు ఎంతకంటే ఏం కావాలి, మా పాప ఈ ర్యాంక్ కొడతాం అంటే చాలా చిన్న విషయం కాదు. చాలా ఆనందంగా ఉంది నాకు కానీ మా కుటుంబ సభ్యులందరికీ. ముఖ్యంగా ఈ పాత్రలో ఇది ఏదైతే సక్సెస్ సాధించిందో మా పాత్ర, దాంట్లో ముఖ్యంగా నా భార్య చాలా ఎక్కువ పాత్ర ఉంది. ఎందుకంటే నేను డ్యూటీ పరంగా బయటికి వెళ్ళిపోయినా కూడా తన్నే టేక్ కేర్ చేసేది.